Germantown Multi-Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi-Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। कल 2 घंटे की बारिश की वजह से जो लोग आलीशान महलों में रहते हैं इनको तो कोई फर्क नहीं पड़ा, लेकिन गरीब बहुत परेशान हो गए। खुतबुल्लापुर मंडल ताजुला रामाराम 125 डिवीजन में गरीबों के घरों में पानी दाखिल हो गया और सारा सामान बिक गया और गरीबों की झोपड़ियां तबाह हो गई। आइए देखते हैं इसी का ये मंजर। बस्ती कशल ఒడ్ర బస్తీ అయితే మేము ఇక్కడ రాళ్ళు పట్టుకొని పెద్ద పెద్ద కోరిలు ఉంటే అవన్నీ గుడుచుకొని మేము ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న తర్వాత 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి। అయితే మాకు ఏ లీడర్ గిట్టంగా ఎవరు కూడా సాయం చేస్తలేరు। మేము ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అడిగి కేసీఆర్ ఉన్నప్పుడు అడిగేసి ఇల్లు కట్టుకున్నాం, మంచిగా ఒక్కొక్క రూమ్ కట్టుకుంటే అవి కూడా కూలగొట్టేసారు। కూలగొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము చీకట్లో కరెంట్ లేకుండా ఏం లేకుండా గుడిసెలు వేసుకొని ఉన్నాం। గుడిసెలు వేసుకొని ఉంటే ఇటంగా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు, చేస్తలేరు। చిన్న చిన్న పిల్లలు ఉండరు, మరి పాములు తేలు వానలు అయితే ఇప్పుడైతే గుడిసెలు అయితే అసలు ఇట్లా గుబ్బుతురు వర్షాలు, మన చేపలు ఇట్లా గుబ్బుతురు అట్లా గుబ్బుతురు నీళ్ళు। మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి నిమ్ము, జ్వరము, టైఫాయిడ్, మలేరియా అవన్నీ వస్తున్నాయి। ఎవరు మా గురించి పట్టించుకోరు, వడ్డల గురించి। ఎందుకంటే మేము ప్రతి ఒక్క ఇల్లు కడితే మేము మాతో రాయి కొట్టించుకొని బునాది లేపుతారు ప్రతి ఒక్క ఇల్లుకు। మరి మా నుంచే కదా పెద్ద పెద్ద ఇల్లు కట్టేది, మేము లేని వాళ్ళు ఏ నుంచి కడతారు చెప్పు? మమ్మల్ని అంటే చిన్న చూపు చూస్తారు ప్రతి ఒక్కరు వడ్డలు అంటే। మరి మేము ఎక్కడి నుంచి బతకాలి చెప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిండు కదా, మాకు ఆయన సాయం చేయలేదు, ఎందుకంటే మా వడ్డలకు ఆయన తప్ప ఎవ్వరు సాయం చేయరు। రేవంత్ రెడ్డికి ఈ వీడియో అన్నాడు, రేవంత్ రెడ్డి పోవాలి, మాకు రేవంత్ రెడ్డి సాయం చేయలేదు। ఇక్కడ శ్రీశైలం గౌడ శిర్షల అన్నట్టు అప్పుడప్పుడు వస్తున్నాడు, చూస్తున్నాడు, పోతున్నాడు। ఇది అన్నట్టు వస్తుంది, చూస్తారు, అందరు ఇట్లనే వస్తారు, చూస్తారు, పోతారు, ఎవరు సాయం చేస్తలేరు। చేస్తాం వడ్రలో చేస్తాం అంటారు। సరే మాకు ఇప్పుడు మాకంటే మేము స్టార్టింగ్ అయితే మాదే ఇక్కడ వడ్ర బస్ అంటే, మరి ఇప్పుడు మా బస్కి విడిచిపెట్టి సాయిబాబా అన్నది, మరి ఇక్కడ అబీద్ అన్నది, అవన్నీ అవి మా నుంచే కదా వాళ్ళ అన్న బస్తులు వాళ్ళవి। ఇప్పుడు మా బస్తులు ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా చెప్పు? వాళ్ళ ఏమో పట్టించుకున్నారు, మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి చెప్పు? 15 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి, ఇండ్లు కూడా కట్టుకున్నాము, ఇండ్లు కూడా కూలగొట్టిర్రు, బోరీలు మామూలు మస్తు మంది చనిపోయింది ఇక్కడ। చనిపోతే కూడా మనల్ని ఎవరు పట్టించుకోలేరు, చేస్తలేరు। మళ్ళీ ఎవరు పట్టించుకోకుండా కూడా ఇండ్లు కట్టుకున్నా కూడా కూలగొట్టి కూడా మేము ఇక్కడనే ఉన్నాము। పిల్లలు డెలివర్లు అయ్యే పిల్లలు, తలలో చిన్న చిన్న పిల్లలు ఉండరు, పాములు తేళ్లు అన్ని వస్తున్నాయి, నీళ్లు వచ్చినాయి। ఈ రోజు అయితే మొత్తం నిన్న సంది నీళ్లు వస్తున్నాయి, నీళ్లు అట్లనే ఉన్నాం మేము। మనల్ని ఎవరు చూస్తలేరు, పట్టించుకుంటారు, అందరు వస్తురు పోతురు చూస్తురు, కానీ ఏ సార్లకు ఎవరికి మా మీద దయ వస్తలేదు, అక్కర వస్తలేదు, మనల్ని పట్టించుకుంటలేరు అసలు। మేము ఉన్నది ఇక్కడ హనుమాన్ల గుడి ఇక్కడ ముంగడికి ఇక్కడ ఉంటాము, కొంచెం అక్కడ అవుతుంది, ఇక్కడ కొంచెం ఇక్కడ ఉన్నాము, హనుమాన్ల గుడి ముంగడికి ఇక్కడ ఉంటాం మేము। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదమ్మా రేవంత్ రెడ్డికి, ఆయనకి ఏం చెప్పుకుంటారు మీరు? రేవంత్ రెడ్డి రావాలి, సాయం చేయాలి, ఆయన వచ్చి మాకు సాయం చేయాలి అందరూ। ఒకసారి వచ్చి సాయం చేస్తే చూడాలి, మా పరిస్థితి చూడాలి, ఇదంతా ఎట్టున్నాయి ఏం కథ, నీళ్లు ఇట్లా పడ్డం, మేము దోమలు గుడిసెలకి వెళ్ళి చూడమని, వర్షం పడ్డప్పుడు గుడిసెలకు వచ్చి ఆయననే డైరెక్ట్ 15 సంవత్సరాలు అవుతుందన్న ఇక్కడ మేము 5 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాము। ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు వచ్చేసి కూలగొట్టారు వర్షానికి వానకి, ఇట్లనే వచ్చేస్తుంది గవర్నమెంట్ వచ్చేసి కూలగొట్టేసింది। మాకు ఇల్లు లేవు, ఏం లేవన్న, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, ఉండడానికి కూడా చలికి దోమలకి పాములు, రోజుకి ఒక పాము చంపుతున్నామన్న, మాకు కొంచెం సాయం చేయండి అన్న। వండుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుందన్న, ఈ వీడియో రేవంత్ అన్నకి చేరేటట్టు సాయం చేయండి అన్న। శ్రీశైలం గౌడ్కి సాయం చూపించండి అన్న, అవుతుందన్న, కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం।
जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, नेशनल अवार्ड विनर, सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर ऑफ जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल। इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजिकल लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए। जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।